ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. బాగున్నారా? ప్రభు కృప మీకు తోడైందును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమకాండం 23వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తిగల దేవుడు ఉదయకాలంలో చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించబోతున్నాడు. ఆయన అంటే నీవు ఈరోజు ఏ ఆశతో ఆహారం, ఆత్మీయ ఆహారం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావేమో, ఆత్మీయంగా నువ్వు స్థిరపరచబడాలి, బలపరచబడాలి అని నువ్వు ఆశతో ఉన్నావో, నీ దాహము తీర్చబడాలని ఎదురు చూస్తూ దేవుని వాక్యాన్ని వింటే ఆయన నీ యొక్క ఆత్మీయ దాహాన్ని, ఆత్మీయ ఆహారాన్ని ప్రభువు నీకు అనుగ్రహించి ఆయన తీర్చి నిన్ను దీవించబోతున్నాడు. నీ ఆహారమును దీవించబోతున్నానంటే అన్ని విషయాల్లో, రోగము నుండి, వ్యాధి నుండి, ప్రతి వాటి నుండి ఆయన నిన్ను విడిపించి నీకు సమృద్ధిని దేవుడు ఇవ్వబోతున్నాడు. అందుకే నీ ఆహారమును నేను దీవిస్తాను అంటున్నాడు. అవును దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న దేవుడు నీ యొక్క ఆశను ఆయన చూస్తున్నాడు. నువ్వు ఆత్మీయతలు ఇంకా వర్ధిల్లాలనుకుంటున్నావేమో, ఇంకా దాహముతో దప్పికతో ఉన్నావేమో, అయితే ప్రభువు నీ దాహాన్ని, నీ యొక్క దప్పికను కూడా ఆయన తీర్చి నిన్ను బలపరచబోతున్నాడు. ఆయన నిన్ను నిలబెట్టబోతున్నాడు. కాబట్టి ఈరోజు ప్రభువు మిమ్మల్ని సమృద్ధిగా అన్ని విషయాలు, మీ చేతుల పని విషయంలో కానివ్వండి, మీ పానీయం విషయంలో, మీ ఆహార విషయంలో, ప్రతి విషయంలో, ఆత్మీయ విషయంలో, అన్ని విషయాలు ఆయన మిమ్మల్ని దీవించబోతున్నాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు దీవిస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు. కాబట్టి అన్ని విషయాల్లో ప్రభు మిమ్మల్ని దీవించి నడిపించబోతున్నాడు కనుక ఈ మాటలు నమ్మి ప్రభుని స్తుతించండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా స్తోత్రం. ఎంతమంది బిడ్డలైతే ఈ ఉదయ కాలంన అయా ఆత్మీయ ఆహారము కొరకు ఆశ పెట్టుకొని ఉన్నారేమో, అయా ఆత్మ దాహము కొరకు అయా ఎదురు చూస్తున్నారేమో, ఈరోజు విన్న వాక్యం ద్వారా వారు తృప్తిపరచబడతారు గాక. మేలు చేత వారి హృదయం తృప్తిపరచండి నాయన. విన్న వాక్యం వారి హృదయంలో స్థిరపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.